క్రేజీ మణికంఠ బైక్ స్టోరీ బైక్ స్కామ్ గురించి ఇదే లాస్ట్ వీడియో క్లైమాక్స్ వీడియో. నిన్న క్రేజీ మణికంఠ చేసిన ఎన్నో తప్పుల్లో అతిపెద్ద తప్పు నిన్న విజయనగరం పేజ్కి వెళ్ళి లైవ్ ఇవ్వడం. లైవ్ వెళ్తే వెళ్ళాడు. నేను ఆల్రెడీ చెప్పాను బిగినర్ మిస్టేకులు చేయొద్దు బ్రో అని చెప్పి, మళ్ళీ అవే మిస్టేకులు చేశాడు. ఎందుకంటే జనాలకు ఒకటి చెప్పాడు, తర్వాత లిటిల్ కృష్ణ ఫాదర్ ఒకటి చెప్పారు, దాని తర్వాత నాకు నిన్న కాల్లో కనెక్ట్ అయ్యి నిన్న మీరు చూసుంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టాను, వీడియో పెట్టాను, అందులో ఒకటి చెప్పాడు. అండ్ నేను లైవ్లో ఇంకొకటి చెప్తున్నాడు, మళ్ళీ దాన్ని ఇంకో ఫ్లిప్ చేస్తున్నాడు. ఇవేమీ కన్ఫ్యూజన్ లేకుండా విత్ టైమ్ లైన్స్ విత్ ప్రూఫ్స్, బండి నెంబర్ రాలేదన్నాడు కదా, అది కూడా పెడతా, విత్ ప్రూఫ్స్ అసలు ఏం జరిగిందో చెప్తా. చాలా డీటెయిల్గా ఉంటుంది, అలా అని చెప్పి ల్యాగ్ కూడా ఉండదు. సో వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? వీడియో పూర్తిగా చూసిన తర్వాతే షేర్ చేయండి. ఎస్, నో సబ్స్క్రైబ్, షేర్ ఇట్ అండ్ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇదే లాస్ట్ వీడియో. నేను కన్వే చేద్దాం అంటుంది ఏంటంటే, కొంతమంది కామెంట్స్ పెట్టారు, నవీన్ రామ్ సింగ్ని వదిలేసి ఈ బాబుని ఎందుకు పట్టుకున్నావు అని. అండ్ నువ్వు నవీన్ రామ్ సింగ్ నీకు డబ్బులు ఇచ్చుంటాడు. ఇదే ఫస్ట్ థింగ్, ఇద్దరు స్కామ్ చేశారు. మనోడు A1, నవీన్ రామ్ సింగ్ A1 అయితే మనకంటే A2. టాపిక్ ఈజ్ ఓవర్. కానీ ఇక్కడ కొంతమంది ఎలా కలరింగ్ ఇస్తున్నారంటే, ఇంక్లూడింగ్ నవీన్ రామ్ సింగ్ అండ్ పేజ్ ఆఫ్ విజయనగరం కూడా, మనోడు A2 కాదు, ఏదో మోసపోయాడు అన్నట్టు కవరింగ్ ఇస్తున్నారు. అది తప్పు. అందరూ రావాలి, దొరికితే అందరు దొంగలు దొరకాలి. అతను ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయాడు మనోడు నవీన్ రామ్ సింగ్. ఇంకేంటి కొత్తగా ప్రూవ్ చేసేది? ఏదో వీడియో చేస్తా అంటున్నాడు కదా, స్ట్రగుల్ అవుతున్నాడు, చేసాక మాట్లాడదు, అది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ మిస్లీడ్ చేస్తున్నారు కదా క్రేజీ మనకంటే, అది ఏమీ తప్పు లేదు, శుద్ధపోసు అన్నట్టు. నో 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 ఏంటో క్లియర్గా విత్ టైమ్ లైన్స్తో చెప్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్. క్రేజీ మణికంఠ అనే పర్సన్ జూలై 6వ తారీఖున మెసేజ్ చేశాడు నవీన్కి. మెసేజ్ ఇద్దరు మాట్లాడుకున్నారు. టైం లైన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది దృశ్యం సినిమాలో ఉంటుంది, రాంబాబు దొరికిపోతాడు. సో మనం కాసేపు రాంబాబు అనుకుందాం క్రేజీ మణికంఠ. రాంబాబు జూలై 6వ తారీఖున నవీన్ రామ్ సింగ్ మెసేజ్ చేశాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిశారు. అది కలిసిన టైం లైన్ మనకు తెలియదు. కానీ మనోడు బండి ఎప్పుడు కొన్నాడు అంటే, యాజ్ పర్ ది ఇన్వాయిస్ శ్రీకృష్ణ డీలర్స్ దగ్గర కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు అంటే 8వ తారీఖున, జూలై 8వ తారీఖున. గుర్తుపెట్టుకోండి, చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్. జూలై 8వ తారీఖున కొన్నాడు. జూలై 8వ తారీఖున కొని ఫస్ట్ రైడ్ ఎప్పుడు చేశాడు? జూలై 10వ తారీఖున చేశాడు. 2 రోజుల గ్యాప్ ఎందుకు ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ 8వ తారీఖున బండి కొనేది మనోడు, కడ్రైర్ కొనుక్కునేది కూడా మనోడు రీల్లో చెప్తాడు కదా, ప్రతి దాన్ని ఎమోషన్ని. అంత పెద్ద బండి 1,40,000 పెట్టి కొనుక్కున్న బండి మీద ఎందుకు ఎటువంటి రీల్ కానీ, ఎటువంటి స్టోరీ కానీ, ఎటువంటి కానీ స్టేటస్ కానీ పెట్టలేదు? సడన్గా మళ్ళీ ఆ రీల్లో 10వ తారీఖున వెళ్ళినట్టు చూపిస్తాడు. ఆ వీడియో అప్లోడ్ చేసింది 10వ తారీఖున, కొన్నది 8వ తారీఖున. సరే, షూట్ 8నే చేశాడు, 10న అప్లోడ్ చేశాడు. 10న అప్లోడ్ చేసిన వెంటనే స్క్రిప్ట్ మొదలెట్టారు అనుకుందాం. తర్వాత కృష్ణ వాళ్ళ మదర్ని రైడు, తెలుసు కదా, గుండెలు పిండేసే పర్ఫార్మెన్స్. సో 6 చాటు కలిసి మాట్లాడుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరు కలిశారు. ఎప్పుడు కలిశారు? ఈ 6 నుంచి 8వ తారీఖు లోపల, బండి కొనే లోపల. తర్వాత చెప్తా అది కూడా. తర్వాత బండి కొన్నాడు 8వ తారీఖున, 10వ తారీఖున పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి మొదలెట్టాడు. అంటే అంత కన్వీనియంట్గా అయిపోయి చూడండి. అంటే నవీన్ రామ్ సింగ్ని పక్కన పెడితే, క్రేజీ మణికంఠకి సడన్గా డబ్బులు వచ్చేసాయి. 1,34,000 పెట్టి, అది ఏ మోడ్లో కొన్నాడు ఇప్పటికీ చెప్పట్లేదు, బండి తీసేసుకున్నాడు. అలాంటి విషయాన్ని ఆడియన్స్కి చెప్పలే, మనోడు వ్యూవర్స్కి. ఓకేనా? ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, నవీన్ రామ్ సింగ్తో మాట్లాడిన తర్వాత వెంటనే చాట్ చేసి, కలిసిన వెంటనే బండి కొనేసిన వెంటనే ర్యాపిడో నడిపేశాడు. ఫస్ట్ థింగ్, ఎలాగో స్క్రిప్ట్ అంటున్నాడు కాబట్టి ఇంకా చెప్పట్లేదు, కానీ ర్యాపిడో ఓడి బండి నెంబర్ లేకపోతే జోడించి కొడతాడు. అది ఎలాగో స్క్రిప్ట్ అని మనోడే చెప్పాడు కాబట్టి ఇంకా వదిలేస్తున్నాను ఇంకా అదంతా. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది? పర్ఫార్మెన్స్ చేశాడు. పర్ఫార్మెన్స్ చేసినప్పుడు సీటు కవర్లు మారాయి కదా, అక్కడ నిన్న కూడా దొరికిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ డేస్ శ్రీకృష్ణ మోటార్స్ది ఇంజిన్ కవర్ మీద పెట్టుకున్నాడు. ఓకేనా? దాని తర్వాత వెంటనే నిశాంత్ మోటార్స్ వచ్చాయి 2 రోజులు. మీరు ఆ వీడియోలన్నీ నేను డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఉంటాయి చూడండి. మనోడు డిలీట్ చేస్తే మనోడే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు. తర్వాత 2 రోజులు నిశాంత్ మోటార్స్ వస్తుంది. నిశాంత్ మోటార్స్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక రోజు మళ్ళీ శ్రీకృష్ణ మోటార్స్ వస్తుంది. మళ్ళీ శ్రీకృష్ణ మోటార్స్ ఒకరోజు వస్తుంది, నైట్ రోజు. తర్వాత మళ్ళీ నిశాంత్ వస్తుంది. తర్వాత బండి అమ్మేస్తాడు. బండి అమ్మేసినప్పుడు మనకి కనబడట్లేదు అది నిశాంత కృష్ణ అని. లాస్ట్లో చూపించి నాకు తెలిసి కృష్ణ మోటార్స్. ఎందుకంటే నిజంగా బండి కొన్నది కృష్ణ మోటార్స్లో. అండ్ అది ఎవరు కొన్నారో నేను చెప్తా. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నిన్న ఏం చెప్తున్నాడు? అసలు ఫస్ట్ నాకు తెలియదు అన్నాడు, అంత గమనించలేదు అన్నాడు. తర్వాత వాళ్ళే ప్రమోషన్ కోసం పిలిచాను అంటున్నాడు. దాని తర్వాత ఇంకో సొల్లేదో చెప్పాడు. మూడు రీజన్లు చెప్పాడు. మ్యాటర్ ఏందిరా అంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే 2 డీలర్ల వెహికల్స్ అవి.
ఒక నిజంగా కొన్నాడు, ఇంకోటి ఈ టైంలో ప్రమోషన్స్కి యూజ్ చేసుకున్నాడు, డీల్ పెట్టుకున్నాడు. వాళ్ళ నిశాంత్ మోటార్స్ వాళ్ళతో అసోసియేట్ అయితే మనోడికి లక్షల్లో కోట్లలో వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొత్త బండి కొనడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. సో డీల్ అంటే అక్కడ కూడా మనీ సంపాదించుకున్నాడు. అందుకే మీకు ఇంజిన్ కవర్ల మీద మారుతూ వస్తున్నాయి. లేకపోతే ఇంజిన్ కవర్ మీద ఎందుకు మారుతాయి కొత్త బండిది? ఒకవేళ కవర్ చిరిగిపోతే ప్లెయిన్ కవర్ వేసుకుంటారు కానీ అది ప్రమోషన్. అండ్ సేమ్ బండి మీద వేసి ఉండొచ్చు అని అంటున్నారు కదా, అలా ఇంపాసిబుల్. ఎందుకంటే సేమ్ బండి మీద వేస్తే నిన్న కూడా చెప్పినట్టు అదే శ్రీకృష్ణ మోటార్స్ది తీసేసి నిశాంత్ మోటార్స్ పెట్టేస్తే వెనక బ్యాక్ నెంబర్ ప్లేట్ రాలేదు కదా, అక్కడ ఎందుకు నిశాంత్ అని ఉంటుంది? అక్కడ శ్రీకృష్ణ అని ఉండాలి కదా. అక్కడ ఎందుకు శ్రీకృష్ణ లేదంటే చెప్పాను కదా, అదో డీలు. అంటే అక్కడ కూడా అయ్యింది, మనీ ఇన్వాల్వ్మెంట్ జరిగింది. మనీ మీద మనీ ఇన్వాల్వ్మెంట్, మనీకి మంచి మనీ మోర్ మనీ. ఓకేనా. తర్వాత ఎన్న తలవే పర్ఫార్మెన్స్ చేశాడు, అమ్మేసాడు. తర్వాత హాస్పిటల్ది స్క్రిప్ట్, తర్వాత ఆ గ్యాప్లో చెప్పాను కదా డబ్బులు వచ్చి వెళ్ళి ఇచ్చేసాడు. ఆ డబ్బులు కూడా మీరు చూస్తే బల్క్ మొత్తం అంతా క్యాషే. ఓకే. ఈ రోజుల్లో ఎవడు మొత్తం క్యాష్ తీసుకుని వస్తాడు? అది కూడా చిన్న పిల్లలు కూడా అర్థమైపోద్ది ఇప్పుడు స్క్రిప్ట్ అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. ఈ బండి కొన్నది నిజమే, బట్ 2 బళ్ళు డీలు ప్రమోషన్ కదా. అసలు ఈ బండి ఎవడు కొని ఉండొచ్చు తెలుసా? 99.99% నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి కొన్నాడు. 6వ తారీఖున మాట్లాడుకున్నారు. ఇప్పుడు దృశ్యం సినిమాకి వెళ్దాం. 6వ తారీఖున మాట్లాడుకొని వీళ్ళు ఏంటంటే, నువ్వు ర్యాపిడో డ్రైవర్ కదా, సడన్గా నువ్వు ఒక మంచి బైక్ తీసుకున్నావు, బైక్ తీసుకొని నీ ఎమోషన్ని జనాలకు చెప్పు, తర్వాత ఈ పిల్లని కలిసు, తర్వాత నువ్వు రైడ్లు చేసావు, అంతా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు బండి అమ్మేయాలి. బండి అమ్మేసి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి నేను ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి నేను తీసేసుకుంటాను, ఎందుకంటే బండి కొన్నది నేనే కదా. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు చేసిన పర్ఫార్మెన్స్కి కానుకగా నేను నీకు బండి మళ్ళీ నీకు వెనక్కి ఇచ్చేస్తాను. దానికో స్క్రిప్ట్ పెడతాను, నేనే నవీన్ రామ్ సింగ్ కోసం మళ్ళీ బండి అమ్మేశాడు కదా పాపం, నేను వెళ్ళి ఫ్రెండ్స్ అదే బండి ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చి కొన్నాను అని చెప్పి తెచ్చేస్తారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ మనోడి పేరు మీద ఉంటుంది కదా. ఇది జరుగుదును. అన్ఫార్చునేట్లీ జరగలేదు, ఎందుకంటే వీళ్ళకి ఒప్పందం జరగలేదు, కొట్టుకొని చేస్తున్నారు. ఓకేనా. ఇది జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ ఇతనికి ఇంత బల్క్ అమౌంట్ ఎక్కడ వచ్చింది, వచ్చినా ఎలా కొన్నాను, అది జనాలకి ఎందుకు చెప్పలేదు, సీట్ కవర్లు ఎందుకు మారే. అండ్ నేను లైవ్లో ఏం చెప్తున్నాడు తెలుసా, నాకు చెప్పింది అన్నింటికి ఆపోజిట్ చెప్తున్నాడు. నిన్ను అడిగాను బండి ఎవరికి అమ్మామంటే వేరే పర్సన్కి అమ్మాను అన్నాడు. నీకు నెంబర్ ప్లేట్ వచ్చింది కదా అంటే నాకు తెలియదు అంటున్నాడు. మనోడి నెంబర్ ప్లేట్ వచ్చిన విషయం మనోడికి తెలియట్లేదు. చూడండి పర్ఫార్మెన్స్. ఎప్పుడు ఇస్తావంటే 15 రోజుల్లో వెళ్ళి ఏలుముద్ర ఇచ్చేసి ఇస్తానంట. అంత వరకు ఎవడు 1,30,000 బండికి 1,30,000 కంప్లీట్ క్యాష్ ఇచ్చాడు. బండి ఆడి పేరు మీద ఉన్నా కూడా ఎందుకు వదిలేస్తున్నాడు? అవన్నీ ఎందుకు వదిలేస్తున్నాడు అంటే, బండికి డబ్బులు ఇచ్చింది నవీన్, రిజిస్ట్రేషన్ జరిగింది మాత్రం మణికంఠ పేరు మీద, ఎందుకంటే అది గిఫ్ట్, ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ చేశారు కదా దానికి. ఇది నిన్న లైవ్లో అందుకే చెప్తున్నాను, నేను బండి అమ్మేసి నా బండి నవీన్ తీసేసుకున్నాడు అని చెప్తున్నాడు. మరి ఆ డబ్బులు ఎవరు ఇచ్చారంటే నవీన్ ఇచ్చాడు అంటున్నాడు. నవీన్ ఎందుకు ఇస్తాడు డబ్బులు? నువ్వు ఎవడికో అమ్మేవు కదా, ఆడికి కదా ఇవ్వాలి. ఎవడు నువ్వు ఎవడికో అమ్మేవు కదా, ఆ పర్సన్ ఎవడు? ఎప్పటికీ రాడాడు, ఆడి పిక్చర్లోకి రాడు. ఒకవేళ వచ్చినా ప్రూఫ్ లేదు కదా, ఎందుకంటే క్యాష్లో తీసుకున్నాను అంటాడు. మీకు అర్థమైందా? క్యాష్లో అందుకే కదా క్యాష్ పట్టుకుని వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి, మీరు బండి కొనుక్కుంటే 1,30,000 క్యాష్ ఇచ్చేస్తారా? మనలో 1,30,000 క్యాష్ ఇచ్చేసి, ఇంకో అద్భుతమైన లాజిక్ చెప్తా చూడండి. మనోడు 10,000 కలెక్ట్ చేసిన, 20,000 కలెక్ట్ చేసిన, ఆ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద రీల్ చేసి పట్టుకొస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, అంత పెద్ద బండి 1,30,000 అమ్మేస్తున్న విషయం ఎంత పెద్ద థింగ్. అక్కడ ఒక పర్సన్, ఎవరైతే అమ్మాడు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి రీల్ ఎందుకు చేయలేదు? థ్యాంక్ యూ బ్రో, చాలా థ్యాంక్స్, నువ్వు ఇంత దయా హృదయంతో ₹1 కూడా తక్కువ లేకుండా బండి కొనేసిన తర్వాత రేటు పడిపోద్ది, అయినా కూడా సేమ్ రేటుకి విత్ క్యాష్ నాకు ఇచ్చావు, నువ్వు దేవుడు అని చెప్పి ఒక రీల్ కూడా చేయాలి. ఎందుకు చేయలేదు? ఎందుకంటే అక్కడ ఎవడు అమ్మలేడు, కస్టమరే లేడు. ఎందుకంటే అది నవీన్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే నవీన్ కొన్నది. ఇదంతా జరిగింది స్క్రీన్ ప్లే నవీన్ చేశాడు, మనోడు యాక్టర్. బట్ యాక్టర్ ఇప్పుడు కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఆస్కార్ అవార్డు కోసం. మీకు ఇప్పుడు అర్థమైందా నవీన్ ఎందుకు మీరు నా మీద కేసు వేయలేరు, మనకంటే నువ్వు నా మీద కేసు వేయలేవు అని అంటున్నాడు. కేసు వేస్తే నవీన్ ఇది చెప్తాడు, మొత్తం దొరికిపోయిందా నవీన్ ఊరుకుంటాడా? అందరి పేర్లు చెప్తాడు, అందరి పేర్లు గుర్తుపెట్టుకుంది. అందరి పేర్లో పెద్ద పేరు, ఫస్ట్ పేరు మనోడిది ఉంటుంది. ఎందుకంటే బండికి డబ్బులు ఇచ్చింది నవీన్, బండికి స్క్రిప్ట్ ఇచ్చింది నవీన్. ఓకేనా. స్క్రీన్ ప్లే ఇచ్చింది నవీన్, బండికి రివర్స్లో డబ్బులు ఇచ్చింది నవీన్, మళ్ళీ తీసుకునేది నవీన్, మళ్ళీ ఆ బండి కేసు మళ్ళీ నవీన్ దగ్గరే ఉన్నాయి. ఓకేనా. ఇది జరిగింది. ఓవరాల్గా మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అర్థమవుతుందా నేను ఎందుకు మణికంఠ మీద వీడియో చేస్తున్నాను అంటే, నవీన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్. బట్ ఇక్కడ మనోడు శుద్ధ పూస అన్నట్టు మాట్లాడతారు, లేదు ఇక్కడ చాలా తప్పులు జరిగాయి.
అండ్ మీరు వింటే ఆ ఆడియోలో ఫాదర్ మాట్లాడిన ఆడియోలో 3-4 లక్షలు తీసుకున్నారని చెప్తున్నారు. అది ఎవరూ మాట్లాడట్లేదు. వాయిస్ ఆఫ్ విజయనగరం వాళ్ళు కన్వీనియంట్గా వదిలేస్తున్నారు. అలాగే మిగిలిన ఏ ప్రూఫ్లు ఉన్నా ఒక్క ప్రూఫ్ రిగార్డింగ్ ట్రాన్సాక్షన్ కానీ, ఆర్సీ డీటెయిల్స్ కానీ, హ్యాండ్ ఓవర్ డీటెయిల్స్ కానీ, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఏవంటే నేను ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు అడిగానో ఒక టైం సిరీస్లో, ఈ ప్రశ్నలు అందరు వ్యూవర్స్ అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్ వ్యూవర్స్. బట్ వాయిస్ ఆఫ్ విజయనగరం వాళ్ళు మాత్రం అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇతను ప్రొటెక్ట్ చేసి ఓన్లీ ఆ పర్సన్ మీద తోసేద్దని స్క్రిప్ట్లో ఉన్నారు. అది తప్పు. దొరికితే అందరూ దొరకాలి. అది చిన్న దొంగ A1 అయినా A2 అయినా A3 అయినా. సో ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే ఇది అడగండి. నెక్స్ట్ దీని గురించి డీటెయిల్డ్గా ఇంకొక వీడియో ఉంటుంది. మనకంటే అది అయిపోయింది, నేను చెప్పాల్సిందంతా చెప్తాను. నెక్స్ట్ వీడియో పేరెంట్స్ రోల్ చాలా పెద్దది ఉంది. ఇది బలంగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అప్డేట్స్ ఏంటి, ఇంజెక్షన్ అయిందా లేదా, ఆ క్యాష్ అంతా ఏం చేశారు, నిజంగా అంతా క్యాష్ వచ్చిందా, అసలు ఏంటి ఆ పంచాయతీ అనేది. థ్యాంక్ యూ సో మచ్.